మార్నింగ్ ఫ్రెండ్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మానీ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముదిరాయ్. ఇక నిన్న నిన్నమోనైతే గట్టినే రాష్ట్ర సర్కారు గత సర్కారు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ డిపార్ట్మెంట్లలో అడ్డగోలుగా దందాలు చేయడమే కాకుండా అవినీతి చేయడమే కాకుండా అప్పుల కుప్పలుగా మార్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కేసీఆర్ సర్కారు చేసినటువంటి తప్పిదాలపైన అనేక అంశాలపైన దినం ఒక రకంగా గత సర్కారు పైన అనేకమైనటువంటి విషయాలు గతంలో తొక్కిపెట్టినటువంటి అనేక విషయాలు, అది విద్యుత్ రంగంలో దాదాపుగా 1,00,000 కోట్ల వరకు అప్పులు కావచ్చు, కాళేశ్వరం అప్పులు కావచ్చు, మేడిగడ్డ విషయం కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, తర్వాత పౌర సరఫరాల శాఖ, రైస్ మిల్లర్లు చేసినటువంటి అవినీతి అక్రమాలు, పాలిష్ బియ్యము, ఇక ఇవే కాకుండా పాలమూరు ఎత్తిపోతులు కావచ్చు, భూముల దంద కావచ్చు, విద్యా వ్యవస్థను ఏ రకంగా తెలంగాణలో ఆగం పట్టించిర్రు, సర్కారు రిజర్వేషన్లు పెట్టకుండా అవి కావచ్చు. సో హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు, ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు దినాం ఒక దాని మీద ఎంబడి వాడైతే రాష్ట్ర సర్కార్ అయితే గట్టిని అరుచుకుంటా ఉన్నారు. సో ఈ సమయంలో కేసీఆర్కు జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఆయన మెడ చుట్టూ అయితే మొత్తం మీద అయితే జైలు గోడల్లో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దాని మూలన ఆయన మెడకైతే చుట్టుకుంటా ఉంది ప్రస్తుతానికైతే. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాల దందాలకు సంబంధించి. కానీ ఇక్కడ అదే సందర్భంలో సందేహం అయితే అందరికీ వస్తుంది. ఏమనుకుంటున్నారు, రాష్ట్ర సర్కారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగానే బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలపైన ఎంక్వైరీ కావచ్చు, ఏదన్నా కావచ్చు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్లు బయటకు వచ్చిన తెలంగాణను ఆగం చేసినటువంటి వాళ్ళను జైల్లో నిజంగానే వేస్తారా, లేదంటే బీజేపీ పార్టీ ఎట్లయితే కల్వకుంట్ల కవిత అమాంతము ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ల దొరికిన తర్వాత కూడా అరెస్ట్ అవుతుంది అని చెప్పి పెద్దలు కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ కాకుండా నిమ్మకు నీరెత్తనట్టు బగ్గగా మండేటువంటి మంట మీద నీళ్ళు పోసినట్టు సల్లారుస్తారు. సో కాంగ్రెస్ పార్టీ అలా చేతిలో ఉంది. ఇదైతే ఒకసారి అయోధ్యలో 500 ఏండ్ల పాటు బాబ్రీ మసీద్ కొనసాగింది. 500 ఏండ్ల నుంచి వెళ్ళి అయోధ్య రాముల వారికి అక్కడ గుడిలో హిందువులకు పూజ చేసుకునేటువంటి అవకాశం లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగినటువంటి ఏదైతే తతంగం ఉందో దానికి మొత్తం చరమగీతం వాడుతూ కేంద్ర ప్రభుత్వము అయోధ్య ఆలయాన్ని నిర్మాణం చేసి, అంటే ఒక సంస్థ ద్వారా చేస్తూ ఉన్నారు కదా. జనవరి 22వ తారీఖున మొత్తం మీద అయితే అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు, శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. దేశ ప్రజలంతా ఆ రోజు 22వ తారీఖున ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అయోధ్య సందర్శించిన సందర్భంగా చెప్పినటువంటి అంశం. సో ఓవరాల్గా చూస్తున్నట్టే ఈరోజు దినపత్రికలు ప్రధానంగా ఇవే ఉంటాయి. ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి అనేక తప్పులపైన ఈరోజు అన్ని దినపత్రికలు, ఒకటి కాదు అన్ని దినపత్రికల్లో కేసీఆర్కి సంబంధించినటువంటి పాలన ఎట్లుండే, ఆయన వివిధ డిపార్ట్మెంట్లలో ఏ రకంగా అప్పులు చేసిన అనేటువంటి విషయం పైన ప్రధానం. ఒకసారి చూద్దాం, వెలుగు పేపర్లో చూద్దాం. ఇంటింటా రామజ్యోతి జనవరి 22న వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలిపించాడు. రాముని విగ్రహ ప్రతిష్టాపన రోజు దీపావళి జరుపుకోవాలని సూచించాడు. అయోధ్యలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభించిన పీఎం 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ప్రారంభించినట్ట. సో అయోధ్యకు సంబంధించి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ వెళ్ళి ఈ 2 ఎయిర్పోర్ట్లు అట్లనే 6 వందే కూడా
సౌండ్ వస్తలేదా? ఒకసారి చెక్ చేయండి. రావట్లే? హలో, వస్తుందా? సో కేసీఆర్ సర్కార్ చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో ఆ తప్పుల మూలంగానే తెలంగాణలో నిజంగా చెప్పాలంటే సర్కారు బడులు అయితే మూతపడ్డాయి. సో ప్రధానంగా మనం ఒకసారి చూస్తేనంటే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలల్లా, తండలల్లా, గ్రామ పంచాయతీలల్లా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, జనాభాలు తక్కువ ఉంటారుగా. ఇక గాడ ఏం చేసిండంటే గవర్నమెంట్ బడులను మొత్తం మూత పెట్టేసింది. ఎందుకు రాబాయి వీళ్ళకి సర్కారు స్కూళ్ళకు నిధులు వృధా అవుతున్నాయి, అక్కడ టీచర్లను నియమించాలన్న వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, ప్రజల కోసం ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పేసి కథం పట్టించాడు. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ రోజే చెప్పిండు. చాలా సందర్భాలు ప్రతిపక్షాలు మొత్తం కూడా సర్కార్ బడులకు సత్యనాశం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ప్రతి పల్లెల, ప్రతి గ్రామ పంచాయతీల సర్కారు బడి ఖచ్చితంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారట. ఇక మెగా డిఎస్కి ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్, మన ఊరు మన బడి ఖర్చులపై సమగ్ర విచారణ, స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూల్ తిరిగి ఓపెన్, ప్రైవేటు వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన, ఇండ్లకు ఇచ్చిన భూములో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్, ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని చెప్పేసి ఆర్డర్ వేసి. ఇంట్లో ముందుగాల ఉండేది ఇండ్ల కోసం ఇచ్చినటువంటి భూముల అమాంతం ఈ కేసీఆర్ ఖాందానిలో ఉన్నటువంటి కొంతమంది దొంగలకు ఏం చేసిందంటే దొంగలకు సద్దులు వంచినట్టు సర్కారు మన చేతిలో ఉంటే ఆడిందే ఆట పాడిందే పాట కదా. ఇగో గట్ల ఈ పల్ల రాజేశ్వర రెడ్డి కావచ్చు, లేదంటే మల్లారెడ్డి కావచ్చు, గిట్లా అప్పటి బీఆర్ఎస్ సర్కార్లో మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబ పొలకు కావచ్చు, ఇక గిట్లా ఎవరికి వాడితే వాళ్ళకి భూములు ఇచ్చిండు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకొని సంపాదించుకొని ప్రజలను నడ్డి విరిచి ఫీజులు వసూలు చేసుకొని అందులో యూనివర్సిటీల ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పెట్టకూరి కొడుకులు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుతారు వాళ్ళకి పెట్టకూరి అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి తాకట్ల పని, కేసీఆర్ చేసినటువంటి తప్పుల తడక మూలంగానే ఈరోజు రాష్ట్రం ఇట్లా అయింది, దివాలా తీసింది అనేది ఏదైతే ప్రచారం జరుగుతుందో వాటి అన్నింటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడైతే ప్రతి దానిపైన సమగ్రంగా పరిశీలన చేసుకుంటూ అధికారులతో చర్చలు జరుపుకుంటూనే వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసుకుంటూ నివేదికలు తెప్పించుకుంటూ ఎక్కడెక్కడ ఏం తప్పులు చేసిండు, తెలంగాణ సంపద లూటి ఎక్కడెక్కడైంది, ఎక్కడ కేసీఆర్ ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని రకాలుగా నష్టాలు కలిగించింది అనే దాన్ని పూర్తిగా తీసుకుంటాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన తప్పు మీరు ఒకసారి ఏకూరి ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పెట్టుర్రి. ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవడానికి బీసీలు అర్హులు కాదా? ఎస్సీ ఎస్టీలకే కాకుండా మీరు చట్టం తెస్తామంటున్నారు కదా, శాసనసభల బిల్లు తీసుకొచ్చి చట్టం తెస్తామనుకుంటున్నావు కదా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి అడ్మిషన్ల ఖచ్చితంగా బీసీలో కూడా 56% ఉన్నట్టు 56% ఉన్నటువంటి బీసీలకు కూడా ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీలలో కేంద్రంలో ఎట్లయితే ఓబీసీ కోట 27% ఉందో తెలంగాణలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలలో అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. ఇండ్లకి ఇచ్చిన భూముల వర్సిటీలు పర్మిషన్లు ఇచ్చారంట చూడండి. గింత దరిద్రపు గోటపు పాలన ఇంకోటి ఉండదు నాకు తెలిసి. అందుకే కేసీఆర్ ఎందుకు బద్నామైన అనుకున్నావు, పథకాల పేరు చెప్పి మాత్రమే పాలన కొనసాగించాడు తప్పిస్తే
నిజమైనటువంటి పాలన చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఇక అందుకే ప్రైవేట్ యూనివర్సిటీల కోసము డబుల్ బెడ్రూమ్లకు లేదంటే ఇంకా మిగతా ఇండ్ల కోసం ఇచ్చినటువంటి భూములను గుంజుకొని ప్రైవేట్ యూనివర్సిటీలు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిండట చూడుర్రి. సో మెగా డిఎస్సి, ఈ డిఎస్సి విషయంలో కూడా కేసీఆర్ ఎన్నికల ముందు హడావిడి చేసి 6500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తా అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు కదా. ఇక అది ఇప్పటికే రద్దు అయినట్టుంది. ఆ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరు మీద సో 13,000 పైగా ఉన్నటువంటి ఆ టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి రేవంత్ సమాయత్తమవుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ప్రధానంగా నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒకటి రేవంత్ రెడ్డి తీసుకున్న కీలకమైన నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీల చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు కావాలనుకుంటే బిల్లు తీసుకొస్తామని చెప్పేసి ముచ్చట చెప్తున్నా బీసీలకు కూడా ఇవ్వాల్సినటువంటి ఎక్కడ ఉంది. సో అదే సమయంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎవరికైతే అడ్డగోలుగా దారదత్తం చేసిండో కేసీఆర్ ఆ భూములు కూడా ఇండ్ల కోసం కట్టుకోవడానికి ఇచ్చిన భూములే నట్ట చూడరు. సో వీటిపైన నిన్న రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ చేసిన తప్పులపైన సవరించేటువంటి ప్రయత్నం చేసిండు. సో అదే పవర్ సెక్టర్ను ముంచేశారు పీకల్లో తప్పుల్లో విద్యుత్ సంస్థలు. బట్టి విక్రమార్క 9.5 ఏళ్లలో 1.10 లక్షల కోట్ల అబకాయిలు. గత ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఆందోళనకరం. ఇప్పుడున్న బీటీపీఎస్తో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ. మగనూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం. కొత్తగూడెం జిల్లా బీటీపీఎస్లో అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సుడురి పీకల్లోతు కష్టాల్లో విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి మొదలుకొని డిస్కంల వరకు కేసీఆర్ చేసినటువంటి పాపాల చిట్ట మొత్తం నిన్న బట్టి విక్రమార్క విద్యుత్ సంస్థలు ఏ రకంగా భూస్థాపితం చేసాడో మొత్తం చెప్పాడు చూడరే. 1.10 లక్ష అంటే 1,10,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయట చూడరి. గిది కేసీఆర్ యొక్క పాలన యొక్క నిజస్వరూపం. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ ఏప్రిల్ 2 దాకా కొనసాగనున్న ఎగ్జామ్స్. ఇక పింఛన్లు రైతు భరోసాలకు పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోవద్దు, కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు. దరఖాస్తులు ఏడబడితే ఆడ అరాజు పెట్టి అమ్మిర్రు. ఏది 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలు దొరకపోతేనంటే బజార్లో అరాజు పెట్టినట్టే అమ్మిర్రు. క్వశ్చన్ పేపర్లు టీఎస్పీఎస్ లీక్ చేసినప్పుడు ఎట్లయితే అమ్ముకున్నారో గట్టనే అయింది ఇప్పుడు కూడా పరిస్థితి. సో దాంతో తేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబడే ఎవడైనా దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించాడు. సో అట్లనే పింఛన్దారులు లేదంటే రైతు బంధు పొందేటోళ్ళంతా ఇప్పుడు అసలు వీళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పాత లబ్ధిదారులు మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అక్కర్లేదని చెప్పేసి తేల్చి చెప్పిండు. సో ఇది సందిగ్ధమైతే కొనసాగింది కొన్ని దినాలు. ఎత్తకేలకు అయితే రేవంత్ రెడ్డి దాని మీద స్పందించాడు. 50 ఐటీల టాటా ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వాలన్న సీఎం. ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలనే సూచన. టాటా టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయినట. ఇక కొడంగల్కు కడ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కారు. సో కొడంగల్ నియోజకవర్గం అన్ని విధాలుగా పేదరికంతో అజ్ఞానంతో అవిద్యతో ఆర్థిక అసమానతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నియోజకవర్గం. అదొకటే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ శ్రీపతి గట్లనే ఉంది కదా. ఇగో మొత్తం మీద అయితే ఏ ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడో జనరల్గానే ఆ నియోజకవర్గము అభివృద్ధి అయితే ఎంత. ఇది ఇప్పుడు కాదు, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కావచ్చు, చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావచ్చు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి రోసేయాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కావచ్చు. ఇప్పుడు మొన్న కేసీఆర్ గజ్వేల్ నుంచి, సిద్దిపేట నుంచి హరీష్ రావు, సిరిసిల్ల నుంచి వెళ్ళి కేటీ రామారావు ఎట్లయితే ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చెందడానికి కారకులయ్యారో నిధులు ఎక్కువ తీసుకో. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థను అప్పట్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని గజ్వేలు అథారిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసి ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన వెంబడే కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కొడంగల్ ఏరియా అథారిటీ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసింది కడాను.
సో దీని ద్వారా అక్కడ ఆ నియోజకవర్గంలో మౌలిక వసతులు కావచ్చు, లేదంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైట్లు కావచ్చు, వీటితో పాటు ఉద్యోగ కల్పన కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా నారాయణపేట, వికారాబాదుకు సంబంధించి ఆ 2 జిల్లాల పరిధిలో ఎడారిగా ఉన్నాయి భూములు అని చెప్పేసి ప్రాజెక్టులు కడతామని చెప్పేసి చెప్పిండి ఇప్పటికే. సో ప్రస్తుతానికైతే కడా ఏర్పాటు చేసిన కడా ద్వారా కడాకు చైర్మన్గా కలెక్టర్ని పెట్టిండు. దానికి తోడు ఒక స్పెషల్ ఆఫీసర్ను నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి పట్టుకొని వచ్చారు. ఆయన దీనికి ప్లానింగ్ మొత్తం మిగతా అంతా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద అయితే కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందడానికి ఇదొక అడుగు మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు పేదరికంతో ఎడారిగా మగ్గినటువంటి వలసల ప్రాంతంగా ఉన్నటువంటి కొడంగల్ను 2-3 రోజులలో 2-3 సంవత్సరాలు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ భవిష్యత్తు 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలో కొనసాగి ఖచ్చితంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించినట్టయితే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంతో పాటు వికారాబాదు, అదేవిధంగా నారాయణపేట జిల్లాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కడాకు సంబంధించినటువంటిది. ఆర్టీసీని సెట్ చేస్తాం, బకాయిలని చెల్లిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులు, ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటి వరకు 6 కోట్ల మంది జర్నీ, 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడి, 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి. సో టీఎస్ఆర్టీసీ విషయంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఆర్టీసీ ఆస్తుల అమాంతము ప్రైవేటు వ్యక్తులకు, తన అనునాయులకు, తన ఖాందానికి, తన సుట్టపోలకు, కులపోలకు, తనకు నచ్చిన వాళ్ళకు, బినామీలకు మొత్తం కట్టచెప్తారనేటువంటి ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఆర్టీసీ భూములను లీజుకు తీసుకొని అందులో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నట్టే దాంట్లో మొత్తం మొన్న ఏది విద్యుత్ అధికారులు వాళ్ళు పోయి తనిఖీలు చేసారు కదా. సో అది నిజమే బయట. సో ఇప్పుడు ఆర్టీసీ అప్పుల్లో కోరుకోయింది. ఆర్టీసీ కార్మికులు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఆ సమ్మె వేసినప్పుడు 30-35 మంది 30 మంది 50 మంది మొత్తం మీద అయితే చచ్చిపోయారు. అయినా కూడా ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేసి ఆ సంఘాల కొంతమంది నాయకులను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆర్టీసీని ఆగం అప్పులు చేసేసిందిగా. దాన్ని మేము సరిదిద్దుతాం, ఖచ్చితంగా కేసీఆర్ చేసిన తప్పులను ఎట్టి పరిస్థితుల్లో సరిదిద్ది ఆర్టీసీ లాభాలు పొందే విధంగా తీసుకెళ్తామని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక 1000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించబోతా ఉన్నారంట. కొత్తగా ఒక మహాలక్ష్మి కింద ఏర్పాటు అయినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా 6 కోట్ల మంది మహిళలు ప్రయాణించారట. గవర్నర్ గానీ పోటీ చేయడం లేదు. తమిళ అయోధ్య రామాలయ ద్వారాలు చేసిన టింపర్ డిపో సందర్శించిందంట. సో గవర్నర్కి సర్కార్కి మధ్య పెద్దగా పేచీ అయితే ముల్లకంపు అయితే ఏం లేనట్టుంది. ఇప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అవన్నీ చూసినాం. మొన్న కేంద్ర పెద్దలను కలవడానికి గవర్నర్ వెళ్ళి కలిసినట్టుంది. తర్వాత క్లారిటీ ఇచ్చింది, ఎంపీగా పోటీ చేయట్లేదు, గవర్నర్ గానీ కొనసాగుతుందని తేల్చి చెప్పేసింది. ఇక న్యూ ఇయర్ జోష్ షురు అయిందంట. చూడు, కొత్త సంవత్సరం కదా, ఈరోజు లాస్ట్ ఇయర్ 2023 తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు అని మర్చిపోవడానికి ఇక ఈరోజు ఆఖరి దినం. రేపటి నుంచి కొత్త. ఈ సందర్భంగా దావత్లు, తందానాలు, పార్టీలు, డాన్సులు, జోసులు మామూలు కూడా ఈరోజు జర జాగ్రత్త ఉండరు. పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలకు అనుగుణంగా జర నడుచుకొని తాగి రోడ్ల మీదకి వస్తే తీసుకొని లోపల పడేస్తారు. కొత్త సంవత్సరం పూట జైలుకి వస్తే మీకే మంచిదే, జాగ్రత్త. ఎంజీఎంలో కరెంట్ లేక పేషెంట్ల అవస్థలు, రాత్రి వార్డులకు అమ్ముకున్న చీకట్లు, బెడ్ల మీద రోగుల ఇబ్బందులు, ఇంట్లో ఏడుపులు, వెంటిలేటర్ ఆగిపోవడంతో పేషెంట్ మృతి. కరెంటు సమస్య చనిపోలేదంటున్న అధికారులు. 2 గంటల తర్వాత కరెంటు పునరుద్ధరణ. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు ఏ సమస్య రాలేదనుకుంటారు దవాఖానాల. ఇప్పుడు ఏంది మరి ఇదేంది పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడుర్రి, అప్పుడే కంప తగులుకునేటట్టు ఉంది. ఎందుకైనా మంచి చూడుర్రి, ఎంజీఎం దవాఖానాల కరెంట్ లేకపోవడం మూలంగానే పేషెంట్ చచ్చిపోయిన అనేటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక పామాయిల్ కంపెనీకి ప్రాణహిత భూములు అంట. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్ట్ సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కారు మ్యాట్రిక్స్ ప్రైవేట్ కంపెనీకి అడ్డదారిలో అప్పగించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 71 ఎకరాలు కట్టబెట్టిందట. పేపర్లో మీరు చూడుర్రి, మొత్తం కేసీఆర్ చేసిన తప్పుల తడకలే కనిపిస్తున్నాయి. ఇంకోటి లేనే లేదు ఇంట్లో. పామాయిల్ కంపెనీ కూడా ప్రాణహిత చేవేలకు సంబంధించినటువంటి ప్రాణహిత ప్రాజెక్ట్ సంబంధించిన భూములు అమాంతం తీసుకొని కట్టబెట్టిరట చూడుర్రి. ఈ అంబానీ సంపద 83,248 కోట్లు అంట ముఖేష్ అంబానీ. ఇక నుమాయిష్కు మాస్క్ మస్ట్ అంట. సో మొత్తం మీద అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో
ఎగ్జిబిషన్స్ ప్రారంభమవుతున్నాయంటే ఆడ మాస్క్ మస్ట్ అని చెప్పేసి వాడుతూడవచ్చు. ఇక ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 3 రోజుల్లో 40.57 వేల దరఖాస్తులు 40,57,000 దరఖాస్తులు వచ్చినాయట. 40 అంటే మొన్న అంటే ఫస్ట్ 2 రోజులు ఒక రోజు ఏమో 7,46,000, ఇంకో రోజులేమో 8 లక్షలు చిల్లర, మొత్తానికి 15 లక్షలు. ఇప్పుడు 40 లక్షలు అంటున్నారు. మరి ఇక్కడ ఎన్నో తప్పుల లెక్క మీడియాకి ఇచ్చినట్టున్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే 3 దినాల్లోనే 40 లక్షలు దాటినాయి. నేను చెప్తున్నా కదా, ఈ 6 గ్యారెంటీల పథకాల కోసము రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 కోటి వరకు జనాలు అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఎంతమంది లబ్ధి పొందుతారో చూడాలి. ఇది వెలుగు పేపర్. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి పత్రికలు ఏమున్నాయి చూద్దాం. అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో 2వ సారి వరించిన పదవి, గవర్నర్ ఆమోదంతో జీవో జారీ. తెలంగాణ తొలి ఏజీ ఆయనే, సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్గా శ్రవణ్ కుమార్. సో మొత్తం మీద అయితే సుదర్శన్ రెడ్డి గారు ఇక దొరల పాలనలోనేమో అంటే కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు మొత్తము దొరలకు అందలం ఎక్కిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు అంటేనే ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ల ప్రతి పదవిలా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. ఇది కామన్ అయిపోయింది. అడ్వకేట్ జనరల్గా 2011-14 మధ్యలో చేసినటువంటి సుదర్శన్ రెడ్డి అనేటువంటి అడ్వకేట్ జనరల్గా అంటే ప్రభుత్వం తరఫున వాదించడానికి హైకోర్టులో పెద్ద లాయర్ కదా, ఇక ఆయనకి ఇచ్చేసారు, చూడరు కట్టబెట్టేసారు, రెడ్డి సాబ్కి ఇచ్చేసారు. మొత్తం మీద అయితే ఇక చరమాకంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్త ఇది. రాధాకృష్ణ గారు విశ్లేషణ చేసిన ప్రాంతీయ పార్టీలకు చెందిన సీఎంను ఓడిపోవడానికి ప్రతిపక్షాలు పన్నే వ్యయాల కంటే తమ స్వయంకృత అపరాధాలే కారణమవుతాయి. తెలంగాణలో కేసీఆర్ విషయం రుజువై ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం అనేటువంటి వార్త చూడొచ్చు. ఇక వినాశకాలం సమీపించినప్పుడు హితకాక్యాలు కూడా చెవికెక్కవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి హితులు కూడా సలహాలు కూడా చెవికి నచ్చడం. తాను అనుకున్న ప్రయోగాలకి ఆయన పరిమితం అవుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తల పాత్ర కూడా ఉంటుందని జగన్ అంగీకరించడం లేదని చెప్పేసి మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దుగాల ఎలక్షన్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి దానిపైన జగన్మోహన్ రెడ్డి పోకడల గురించి ఇక్కడ ఈ వార్త. ఇక త్వరలో మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం, బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దు, మూసివేసిన పాఠశాలను తెరిపించాలి, ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్, ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం, 2,000 కోట్లతో నైపుణ్యానికి టాటా ఓకే, మరో 2,000 టీచర్ కొలువులు, అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి, రేవంత్ ఆదేశాలతో అధికారుల కసరత్తు ఏర్పాటు చేశారట. సో ఇది లబ్ధిదారులు ఆర్జీలు అక్కర్లేదు అంటే 6 గ్యారెంటీల కోసము ఇప్పుడు పింఛన్దారులు కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, వితాంతులు కావచ్చు, లేదంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు పింఛన్ లబ్ధిదారులు, రైతు బంధు లబ్ధిదారులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు 6 గ్యారెంటీల దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి తేటా తెల్లం చేసేసిండు. సో దరఖాస్తులలో మళ్ళీ మీరు లబ్ధిదారులు ఎవరు ఈ దరఖాస్తులు పెట్టుకోకూరు అనే ముచ్చట చెప్పుకోవచ్చు. పాత వారికి రైతు భరోసా యథాతం, పింఛన్లు కూడా కొత్తగా లబ్ధి కోరేవారే అర్జీలు పెట్టుకోవాలి. రేవంత్ స్పష్టం. దరఖాస్తులు అమ్మేవారిపైన కఠిన చర్యలకు ఆదేశం. కొడంగల్ అభివృద్ధికి కడ, రేవంత్ సొంత నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అథారిటీ. ఆ కడ చైర్మన్గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే, అవసరమైతే అసెంబ్లీలో చట్టం, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాం ముచ్చట్లు. ఇక్కడ ఇక 22న ఇంటింట శ్రీరామ జ్యోతి, ఆ రోజు దీపావళి వేడుకలు జరుపుకోండి. ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. ఆహ్వానం అందిన వారే 22న అయోధ్యకి రావాలి. మరుసటి రోజు నుంచి సర్వదర్శనాలు. ప్రజలకు మోదీ విజ్ఞప్తి. అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం. అంగులతో రైల్వే స్టేషన్ ప్రారంభం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లు కూడా. 15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిందట. సో అమృత్ భారత్ రైలు ప్రారంభించిన తర్వాత రైల్లో ప్రయాణికులతోన ప్రధాని మోదీ మాట్లాడుతున్నటువంటి ఆ ఫోటో చూడవచ్చు. సో 22 జనవరి 2024 అంటే ఇక నుంచి 21 రోజులు ఉంది ఆ రోజు రానికే. రాముల వారి దర్శనం కోసం అయోధ్యకు రావాల్సిన వాళ్ళు కేవలం పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలంట. 22వ తారీఖు తర్వాత 23వ తారీఖు నుంచే
గుడి ద్వారాలు అందరికీ దర్శనార్థం ఓపెన్ చేసి ఉంటాయంట. మీరు తొందరపడి గాయి గత చేసి గందరగోళపడి ఓకూరి జరా. మార్చి 18 నుంచి 10 పరీక్షలు. సర్కారు సంస్థలు కావటమే శాపమా? బకాయిల భారంలో తెలంగాణ జనుకోలు. వాటికి డిస్కమ్లు చెల్లించాల్సిన మొత్తం 20,000 కోట్లు. 10 ఏళ్ళుగా వేరుకోయిన బిల్లులు. సింగరేణి పరిస్థితి అదే. డిస్కమ్లకు కరెంట్ అమ్మిన రాని బిల్లులు. ప్రైవేటు కరెంటు కంపెనీలకు కేంద్ర ఎన్టీపీసీకి మాత్రము టాంచన్గా చెల్లింపులు. అడ్వాన్స్లు ఇచ్చి మరీ వాటి నుంచి కొనుగోళ్లు. పకడ్బందీ ఏర్పాట్లు విధానాలే వాటికి రక్షణ. ఇక చూడండి తెలంగాణలో విద్యుత్ సంస్థల పరిస్థితి ఇక ఇక్కడ చూడవచ్చు. డిస్కమ్లకు ఖాళీ బకాయిలు. ఇక డిస్కమ్లు చెల్లించాల్సినయే 20,000 కోట్ల రూపాయలంట. సింగరేణి శ్రీపతి కూడా గట్లనే పడి వచ్చిందంట. చూడండి కేసీఆర్ మాయల పకీరేషం వేసుకొని తెలంగాణను నిండా ముంచినటువంటి సంస్థల్లో ఇదైతే మొదటి వరుసలో ఉంటుంది నాకు తెలిసినంత వరకు. విద్యుత్ సంస్థలు 24 గంటల పేరు మీద ఎంత టెన్షన్గా డబ్బ కొట్టి భజన చేసారు. అబ్బా ఏం చేశారు అంటే అప్పు తెచ్చి పప్పు కూడా అన్నట్టు చేశారు. అంతే, అంతకుమించి ఏం చేయలే. కేసీఆర్ తెలంగాణను 9.5 ఏళ్ల పాటు పాలించిందంటే అది ఎట్లా ఏ రకంగా పాలించిందంటే ఒక చిన్న సామెత ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇగిరంగల్ల మేస్త్రి అంట పందిరేసిండట అద్భుతంగా. అది ఆ పందిరి అంత అద్భుతమైనటువంటి పందిరి. ఇగిరంగల్ అంటే మంచి తెలివితేటలు కలిగినటువంటి పందిరి. ఆ మేస్త్రి పందిరి వేస్తేనంటే ఆలి పిట్ట కూతకు పుటుక్కున కూలిపోయిందంట. కేసీఆర్ సర్కారు 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణను కూడా గట్టే తయారు చేసిర్రు. అంతకు మించి ఇంకోటి కానీ కాదు. అయితే ప్రైవేటు కరెంటు కంపెనీలకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు పైసలు అమాంతం ఇచ్చేసారట. కానీ గవర్నమెంట్కు అంటే సర్కారు డిస్కమ్లకు మాత్రము పైసలు ఇవ్వలేదంట. అంటే ఏముంటుంది ఇలా లోపాయికార పనులు ఏముంటుంది, నీకింత నాకంత పంచుకోవడానికి ప్రైవేటు విద్యుత్ సంస్థల యజమానులతో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం కావచ్చు, లేదంటే ఆ సంస్థల యజమానులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు ఉంటుంది గాల్లే ఉంటుంది. అందుకని దోపిడీ దొంగతనం అమాంతం ఆగం చేసేసారు. ఇక అది ఎట్లుంది. ఇక ఫామ్ హౌస్కు పోదాం. చలో న్యూ ఇయర్ కోసం నగర శివార్లకు పార్టీ ప్రియులు 20,000 నుంచి 1.5 లక్షల దాకా కిరాయి. డీజే మద్యం భోజనానికి సపరేటు. ఇక కుటుంబ సభ్యులతోనూ వెళ్ళేందుకు ప్రాధాన్యం అంట. ఇక ఫామ్ హౌస్ల పేరు మీద ఈ పొద్దు ఉంటుంది చూడు రా నాయన. దేశం ప్రపంచం మొత్తము ఈరోజు మొత్తము కొత్త సంవత్సరంలోకి రాత్రి 12 గంటలకు అడుగు పెడుతుంటారు. కాబట్టి ఆ వరకు సోయి లేకుండా అయిపోతుంటారు. సోయి లేకుండా అంటే మంచిగా తాగి తిని ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు మెట్రో సేవలు పొడిగింపు. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు ఉంటాయంట. ఇక వాడుకోనికి వాడుకున్నంత. బియ్యం ధరలకు రెక్కలు. అయితే ఇంకోటి, ఈరోజు ఆదివారం కాబట్టి మీరు 59 రూపాయలు పెడుతున్నంటే ఏది హైదరాబాద్ మెట్రోలో కార్డు ఉంటుందిగా, దాన్ని 59 రూపాయలు పెట్టుకుంటే పొద్దుటి సారం నువ్వు ఎక్కడన్నా తిరగొచ్చు చూడు. ఇక బియ్యం ధరలకు రెక్కలు. పాత బియ్యం 25 కిలోల బస్తా 1500, సూపర్ ఫైన్ సన్న బియ్యంకేమో 70 రూపాయలు. నేటి కంటే 26% ఎక్కువట. బియ్యం ధరలకు రెక్కలు వచ్చినాయంట. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా అంట. ఇక ప్రమాదరహిత తెలంగాణ లక్ష్యం. గుంతలేని రోడ్లపై మాటిచ్చాం. నాణ్యంగా పనులు చేయండి. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రి భవనాల టెండర్లలోనూ అవకతవకలు. అఖిలపక్షంతో వెళ్ళి ఉస్మానియా దవాఖానాను పరిశీలిస్తాం. రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాయి. ఈ అప్పులొబ్బులో విద్యుత్ ఉత్పాదన రంగం అని చెప్పేసి బట్టి ఇక్కడ వార్త ఉండొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో. ఇక ఒకసారి మన గుమస్తా అంటే కేసీఆర్ గుమస్తా పత్రికల్లో ఏమున్నాయో చూద్దాం జరా. పవర్ ఫైటింగ్. విద్యుత్పై అధికార ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం. విద్యుత్ సంస్థలకు అప్పులు ఉండొద్దు. కరెంటు కొనేందుకు 30,000 కోట్లు ఖర్చు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు అప్పు చేస్తే గత సర్కారు. ఒక్క యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం అంట 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్ట. ఇది నేను చెప్తలేను, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పంచాయతీ చూడుర్రి. ఇక సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ బెటర్. విద్యుత్ ఉత్పత్తిలో సాంకేతికను వాడాలి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి. అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడి. భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించినట్ట, అధికారులతో సమీక్షించినట్ట. ఇది ఇప్పుడు సర్కారు యొక్క మాట. ఇక ప్రతిపక్షం, రాజస్థాన్ కరెంటు అప్పు 53,000 కోట్లు. 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వలేక 24 గంటల కరెంటు చేతగాక అప్పుల కథలు. అబద్ధాలు
మీరు అప్పు చేసిరా లేదు జగదీష్ రెడ్డి గారు, గుంతకల్లా జగదీష్ రెడ్డి గారు, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు కదా, తెలంగాణలో విద్యుత్ సంస్థల్లో విద్యుత్ 24 గంటలు ఇవ్వడానికి కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరు అప్పులు చేసిరా లేదు గాముచ్చటి చెప్పరాదు? ఏం చేసిరు వీళ్ళు? తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఉన్నన్ని దినాలు పచ్చగా ఉన్న దగ్గర తిని ఎచ్చగా ఉన్న దగ్గర వాడుకున్నారు. గదే అంతకు మించి ఏం చేయలే. అందిన కాడికి దోచేసిరు తప్పిస్తే ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుంది, ప్రజలు అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు తరాలు బాగుండాలని చేసిట గీసిపతి ఎందుకు ఉంటుంది? అవేం చేయలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ ఆగమైపోయింది. ఇక అమ్మీలను నిలబెట్టుకోలే. కొత్త డ్రామాలు కేసీఆర్ పాలనలో కడుపు నిండా కరెంటు, ఆ లోటు ఇప్పుడు ప్రజలకు కనిపిస్తుంది. కేసీఆర్ చేసిన దాంట్లో 10% చేస్తారా? కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ముచ్చటే లేదు. మీరు ఇచ్చిర్రా 13 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తుదారులు వెయిటింగ్ చేశారు. కళ్ళు కాయలు కాసే విధంగా, చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగిర్రు. మీరు ఇస్తారేమని ఆశపడ్డారు, ఇయ్యపోతురి. ఇప్పుడు మొత్తం అబండాలు వేసుడు స్టార్ట్ చేశారు. దరఖాస్తులో అకౌంట్ నెంబర్ లేదెందుకు? జైలుకు పోతేనే తెలంగాణ ఉద్యమకారులట. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యిండు. ఈ కొత్త ఏజీగా సుదర్శన్ రెడ్డి మార్చి 10 నుంచి 10వ పరీక్షలు 13,000 కోట్ల అప్పు 10 విడతల్లో తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయం. ఆర్బీఐ నివేదికలో వెల్లడి. ఇప్పటికే డిసెంబర్లో 14,000 కోట్ల రూపాయలు వచ్చిందట. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల బీమా ఇక్కడ దొరుకుతుంది. సో రేవంత్ రెడ్డి గారు కూడా 13,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణను రిపేర్ చేయడానికే, మరి తెలంగాణ నిండా ముంచడానికే అర్థమవుతలే. రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అప్పులు చేయకూర నాయన, అప్పులు చేసి పప్పుకూడు పెట్టకూరి తెలంగాణ ప్రజలకు. పుట్టిన పిల్లగా నుంచి వెళ్ళి సంటివిలాడ నుంచి వెళ్ళి పండు ముసలి వరకు ఇప్పుడు 1,75,000 రూపాయలేమో నెత్తి మీద ఏలాడుతున్నాయి, కత్తి ఏలాడినట్టు. ఇది తెలంగాణ సీపతి. ఇంకా మీది మాటలకు మినపరెట్టలు ఇస్తే మింగపోతే బంక నమ్మల, మింగపోతే గొంతులు ఇరక, నమ్మల పోతే బంక అన్నట్టు అయిపోయింది తెలంగాణ పరిస్థితి. అయితే టీచర్ల భర్తీకి మెగా డిఎస్సీ అంట. కరెంట్ కట్టు, రోగి మృతి, వరంగల్ ఎంజిఎం దవాఖానల. ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చారట. జిహెచ్ఎంసీలోని 13.16 ఎకరాల టెండర్లు 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కావాలని ఆ మరుసటి రోజే టెండర్ ఫలితాలు ప్రకటన. 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు ఛాన్స్, ఆదాయం సమకూర్చుకునే పనిలో టీఎస్ఆర్టీసీ అంట. ఇక ఇరిగేషన్ శాఖ కార్యదర్శి కావాలి అని చెప్పేసి స్మితా సబర్వాల్ చెప్తా ఉన్నారు. ఇక కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ. డిసెంబర్ 7 తర్వాత లగ్గమైన వాళ్ళకే ₹1,00,000 తులం బంగారం ఇస్తారంట. ఇక ఒకసారి మన తీన్మార్ మల్లన్న పత్రిక తెనాలి తెలంగాణ, ఇందులో ఏమన్నా చూద్దాం ఒకసారి. బడి లేని పంచాయతీ ఉండొద్దు, మారుమూల తండ అయినా ప్రభుత్వ బడి ఉండాల్సిందే. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇతర స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదైతే చాలా మంచి నిర్ణయం నిజంగా. ప్రతి పంచాయతీల ఎట్టి పరిస్థితుల స్కూల్ ఉండాలి, అందులో ఆ సర్కారు బడిలో పిల్లలు చదవాలనే ముచ్చట చాలా మంచిది. తెలంగాణలో 12,000కు పైగా గ్రామాలు ఉన్నాయి, 9,000కు పైగా పంచాయతీలు ఉన్నాయి. మరి ఎన్ని పంచాయతీలలో బడులు లేవు అనేది తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ బడుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు పాపాల చిట్టగా మారతాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 7,287 కోట్లతో అనుకుంటా మన ఊరు మన బడి పథకం తీసుకొచ్చారు. అందులో మొత్తం అవినీతి అక్రమాలు మొత్తం దోసుకుని ఇట్లా నీకెంత నాకెంత అనే దానికోసం పెట్టుకున్నారట ఆ పథకం. దాన్ని కూడా చిట్టా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతి శాఖను అప్పుల్లో ముంచారు. గత ప్రభుత్వం తెలంగాణను ప్రమాదకరమైన దుస్థితిలోకి నెట్టింది. విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా ఖర్చు చేశారు. విద్యుత్ శాఖ పీకల్లో తప్పులో ఉంది. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్క. ఇక రాహుల్ మాట నెరవేర్చే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా. జీవో విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు రాహుల్ అమ్మి డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల చెక్కు అందించారట. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, రాజీనామా చేస్తున్నాననే ప్రచారంలో నిజం లేదు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించి నిర్వర్తిస్తే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెప్పినటువంటి వ్యాఖ్య. ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికి విజ్ఞప్తి చేయలేదని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఇక సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదు? మేడిగడ్డ బ్యారేజీని పూర్తిగా తొలగించాలి కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్ రావు. సో బీజేపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కేసీఆర్ కొత్త పేరు పెట్టాడు. ఆ పేరే కాళేశ్వరం చంద్రశేఖర్ రావు. కేసీఆర్ కాళేశ్వరం చంద్రశేఖర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు, కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అంట చూడు. కొత్త పేరు పెట్టిండు బీజేపీ ఎంపీ. మేడిగడ్డ టూర్కి అఖిలపక్షాన్ని విస్మరించారు. ఒక్క అధికారి పైన చర్య తీసుకోలేదు. ఎవరిని బాధ్యతలను ఇచ్చేస్తారో చేస్తుందో ప్రభుత్వం చెప్పాల్సిందని చెప్పేసి ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేస్తా ఉన్నాడు.
ఇక దేశంలో కరోనా విజృంభించిందని కొత్త 743 కేసులు నమోదైనాయట. ఇక మార్చి 18 నుంచి వెళ్ళి 10th ఎగ్జామ్స్. టీఎస్ఆర్టీసీకి 80 కొత్త బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిసిఎస్ బకాయిలు విడుదల చేస్తామని వెల్లడి. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్న సజ్జ అన్నారు. అయోధ్యలో మోడీ పర్యటన. అయోధ్య ధామ్ స్టేషన్ ప్రారంభించిన మోడీ 2 అమృత్సర్ భారత్ 6 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా. జనవరి 22 కోసం ఎదురు చూస్తామన్న మోడీ. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన. సో ఇవి ప్రధానంగా మనం శనార్థి తెలంగాణ ఉన్నటువంటి వార్తలు. సో మిత్రులారా, తప్పకుండా మీరు నేత పలుకు న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గొంతుగా మన హక్కుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, అధికారులు అవినీతి చేసేటోళ్ళు ఎవరినైనా గల్లబట్టి ప్రశ్నించడానికే నేత పలుకు న్యూస్ ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. దయచేసి ఆదరించి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.